మేరా భారత్ మహాన్ చేనాబ్ బ్రిడ్జ్ గొప్పతనం చూడండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుగాంచిన చేనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఈ మొత్తం ప్రాజెక్టు విలువ 46,000 కోట్ల రూపాయలు. చేనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ వంతెన ప్యారిస్‌లోని ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు. కుతుబ్ మినార్ కంటే దాదాపు 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన న్యూఢిల్లీకి ఉత్తరాన 600 కిలోమీటర్ల దూరంలో ఉండి, కాశ్మీర్ భారత్‌లోని మిగతా రాష్ట్రాలతో రైల్వే ద్వారా నేరుగా కలిపే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇదే. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు పొడవు 272 కిలోమీటర్లు. ఇందులో 36 సొరంగాలు, 943 వంతెనలు ఉన్నాయి. చేనాబ్ వంతెన నిర్మాణానికి 30,000 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడారు. ఈ వంతెన గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులు సైతం తట్టుకోగలదు. భూకంపం, గాలి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. ఉక్కు ఆర్చ్ వంతెన పొడవు 1315 మీటర్లు. ఈ వంతెన భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన. చేనాబ్ వంతెన వెనుక ఉన్న దార్శనికత 1970 నాటిది. దీని చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే జమ్మూ శ్రీనగర్ రైల్ లింక్ ప్రాజెక్టుగా తొలిసారిగా 1892 మార్చి 1వ తేదీన మహారాజా ప్రతాప్ సింగ్ పునాది రాయి వేశారు. 1898లో మహారాజా రణబీర్ సింగ్ మరోసారి పనులు ప్రారంభించారు. 1905లో బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదన పరిశీలించారు. 1981లో జమ్మూ, ఉధంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 1994-95లో ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య తుది రైలు లింక్ ప్రాజెక్టు మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ 2002లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.